మధ్యప్రదేశ్లో ఓ దొంగ చేసిన పనికి పోలీసులు సైతం షాక్ అయిండ్రు. ఇక గదేందో ఎరకనా, రైళ్లల్లో 400కు మించి దొంగతనాలు చేసినట గీ దొంగ. ఇక ఎంత హుషారున్నడుల్లా, గిన్ని దొంగతనాలు చేస్తే మళ్ళీ ఎవరు సుత ఊకుంటారు. ఇక పోలీస్ అన్నలు కూడా పక్క ప్రణాళికతోని కేటుగాడిని వాటానికి సిహోరా రైల్వే స్టేషన్ దగ్గర కాపు కాసిండ్రట. ఇక ముందుగానే చెప్పిన కదా, ముందేగా దొంగ కేటుగాడు. ఇక పోలీసుల కదలికల్ని గమనించుడుతోనే ఆ దొంగ ఏం చేసిండో ఎరకనా, డైరెక్ట్గా ఆ టొంకలున్న చెరువులకు దుంకిండట. గీడేంది గిత పని చేసిండు అనుకున్నారటగా పోలీస్ అన్నలైతే. ఇక జరసేపు ఉంటాడు, బయటికి వస్తాడు, యాడిపోతాడు అనుకున్నట్టున్నారు. కానీ అరగంట, గంట, 2 గంటలు అయిపోయాయి. కానీ ఇలా టైం అయితే గడుస్తున్నా ఆడు మాత్రం జాడలేడట. కానీ ఇక కేటుగాడిగా చూసినా అగ చూసినా ఆడలేడు, బయటికైతే వస్తలేడు. దీంతో ఏమైండు అని టెన్షన్ అయినరటగా పోలీస్ అన్నలైతే. ఇక నీదేనా తెలివి, నీకే కంత తెలివి ఉంటే ఇక పోలీస్ అన్నలకి ఇంకెంత తెలివి ఉండాలి. ఇక డ్రైవర్ అన్నలు ఇక అటొంక ఊర్లో ఉండేటోళ్ళ సాయంతో చెరువు చుట్టూ జల్లెడ పట్టిరట. ఇక ఒకటే పారి 5 గంటలు నీళ్ళల్లో దాక్కున్న గా దొంగ ఆఖరికి బయటపడ్డాడు. కానీ అసలు ముచ్చట గిప్పుడే బయటపడ్డది. ఇంతసేపు నీళ్ళలో ఎట్లా బతికిండు అనే ఆలోచన పడ్డది కదా. ఆ తామరకాండం నోట్లో పెట్టుకొని గాలి పీల్చుకుంటా చెరువులో దక్కున్నాడట. ఇక గీ ఇకమతు చూసి పోలీసులు సుతా అరే ఈడు దొంగనా లేకపోతే సినిమా విలనా అన్నట్లయిర్రట. ఇక చూసిన రానుల్లా గంత తెలివిగా ప్లాన్ చేసుకున్న చివరికి మాత్రం పోలీసుల చేతికి చిక్కిన తప్పకపాయే. ఇప్పుడు గీ వ్యవహారం సోషల్ మీడియాలో సుతా చక్కర్లు కొట్టవటే. దొంగతనం చేసినోడే అయినా ఎస్కేప్ ప్లాన్ మాత్రం హాలీవుడ్ లెవెల్లో పెట్టిండు అనుకుంటా జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఎంత ప్లాన్ చేసినా ఏం లాభముల్లా, పోలీసుల నుంచి మాత్రం లాంగ్ రన్లో తప్పించుకోలేనన్న విషయం అయితే ఈ దొంగకి క్లియర్ అయింది అనుకుంటా. ఇక ఈ ముచ్చట అయితే చూసిర్రు కదా. ఈ ముచ్చట గురించి మీరేమని అనుకుంటే కానీ మాకు కామెంట్ రూపంలో అయితే పెట్టుర్రి.